అది ఒక విషయం అని కాదు, ఎక్కడైనా ఆల్కహాల్ అనేది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వాళ్ళ చేసినా కానీ ఒకవేళ మీరు అక్కడ అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే కాసేపు అక్కడనే ఉండి తర్వాత మీరు ఓకే అనుకున్నప్పుడే బైక్ తీయండి. అన్ని క్షణిక సంతోషాల కోసం జరిగితే మాత్రం మేము కుటుంబాలు కోలుకోలేం. పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు, కొడుకులేని బాధ కూడా ఆయనకు లేకుంటుండే. 2 ఆడపిల్లలైనా బాగా చదివియాలనుకున్నాడు. మంచి రాజకీయవంతుడు, అన్నిట్లో తిరిగినోడు. సడన్ గా లేడు అని అంటే మా అత్త మామలు కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడలే. ఇలాంటి పరిస్థితి మాకు అత్తదని కూడా మేము అనుకోలే. మంచి జంట, మంచి పిల్లలు, మంచి అన్ని అనుకునే టైంలో దేవుడు ఇలాంటి రాత రాసిండు. అది దేవుడు ఇంజురీ జరిగినా లేకుంటే ఏదైనా ఇష్యూ జరిగినా కానీ ఒక పౌరునిగా మనం కూడా స్పందించాలి. కెమెరాలు పట్టుకొని ఫోటోలు కాకుండా, వీడియోలు కాకుండా ఒక ఫస్ట్ డాక్టర్స్ ఏమంటారంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ 1 hour మాత్రమే అది కీలకం. అప్పుడు ఎంత పోయే ప్రాణాన్నైనా మనం కవర్ చేయొచ్చు అని చెప్పినప్పుడు నా భర్తకు ఎక్కడ ఏ దెబ్బ తాకలేదు. తల కూడా ఏం ఇంజురీ కావాలనుకుంటే కెమెరాల ద్వారా కాకుండా వాళ్ళ చేతుల ద్వారా చేసి ఒక ప్రాణాన్ని బతికించండి. ఈ టెక్నాలజీ సాయంతో మనం 20-10 నిమిషాలలో కూడా అంబులెన్స్ సౌకర్యం ఉంది దగ్గరనే. పోలీసులకు కూడా చెప్పలేదు. ఎదుటి లారీ కూడా ఒక ఫ్యామిలీ ఉంటది, అన్ని ఉంటాయి. వాళ్ళైనా కూడా అది తప్పని పరిస్థితి అయితే ఆ లారీ వాళ్ళు కూడా ఫోన్ చేసి మెడికల్ వాళ్ళనైనా పోలీస్ వాళ్ళనైనా హెల్ప్ కోరచ్చు. ఎందుకంటే మీరు బ్రతికినా మీ కుటుంబానికి అది తీరని శోకమే అవుతుంది. నా వల్ల ఒక ప్రాణం పోయింది అనేది ఎప్పటికీ మీకు ఉంటది. ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. మేము కోరుకోలేని నాకు అమ్మ కూడా పిల్లల్ని కూడా ఏం చేయాలి పోలీసు చేయాలి. ఇంకో బిడ్డను మంచిగా చదివేయాలని అనుకున్నాడు. అప్పటి క్షణం దాకా కూడా నాతో మాట్లాడిన వ్యక్తి 10 నిమిషాలు నాకు దూరం అయినండి. అసలు మా బతుకు కూడా ఇంకా బతకాలనిపించలేదు. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకొని ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి వ్యక్తి, అది చిన్న గ్రామమైన పల్లెైనా హెల్మెట్ ధరించండి. మాకున్న ఒక్కగానొక్క ఆస్తి ఆయనే. ఊరు మొత్తం మంచి పేరు తెచ్చుకొని మాకు మాత్రం అన్యాయం చేసిపోయిండు. పిల్లల బరువు బాధ్యతలు అన్ని ఇప్పుడు ఎట్లనో మాకేం అర్థమైతలేదు. అందరు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పూజ. మీ ఎంత కష్టం అనేది మనందరం చూస్తే, ఇప్పుడు ఆమె ఎంత హృదయ విదారకంగా అనేది మనం అందరం చూసాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని